హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విగ్న్యూ బ్లాగ్స్. ఫైనల్ గా మనకైతే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి అయితే పిలుపు అయితే వచ్చేసింది. రేపైతే మేము మా ఫ్యామిలీ అంతా అయితే తిరుమలకి అయితే వెళ్తున్నాము. అందుకని చెప్పి ఈ రోజు కడపలో ఉన్న తొలి గడపైన దేవుని గడపకి వెళ్ళి దర్శించుకొని వద్దామని చెప్పేసి అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతాము. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అయితే చేసుకోకండి. ముందుగా మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి. సరే మరి ఫైనల్ గా మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాము. తొలిగడ పైన మన కడప ఇంకా లోపలికి వెళ్ళి దర్శించుకోవాలి. జనాలు అయితే ఉన్నారు క్యూ. మేము వెళ్ళిన టయానికి అయితే స్వామికి హారతి అయితే ఇస్తా అన్నారు. ఇంకా మేమైతే ముక్కున్నాం. మీరు కూడా అయితే చూసి దర్శించుకో. మనమైతే ఇప్పుడు ఇంటికి అయితే స్టార్ట్ అయిపోదాం. ఫైనల్ గా మనమైతే రేణిగుంటకి అయితే రీచ్ అయినాము. ఎందుకంటే మనం ఎక్కిన ట్రైన్ అయితే తిరుపతి వరకు వెళ్ళదు, రేణిగుంటలోనే స్టాప్. రేణిగుంటలో దిగి అక్కడి నుంచి అయితే మళ్ళీ తిరుపతికి వెళ్ళాలి. చూపిస్తా చూడండి. ఇంకా మేము తిరుపతిలో రీచ్ అయ్యే టైంకి అయితే టోకన్స్ అయితే అయిపోయినాయంట. అందుకని చెప్పి మరుసటి రోజు వరకు అయితే వెయిట్ చేసి మార్నింగ్ 2:30కి అయితే క్యూ కాంప్లెక్స్ అయితే వెళ్ళినాం. చూడండి, అప్పటికే జనాలు అయితే ఎంతమంది ఉండినారో. ఇంకైతే స్టార్టింగ్ అయితే 4:30కి అయితే స్టార్ట్ చేశాను టోకన్లు ఇవ్వడము. మాకైతే మరుసటి రోజు 12కి అయితే దర్శనం వచ్చింది. అందుకని చెప్పి ఆ రోజు అంతా లోకల్లో ఉన్న టెంపుల్స్ అయితే మొత్తం అయితే దర్శించుకున్నాము మరుసటి రోజు. ఇంకా మార్నింగ్ 8కి అయితే వచ్చినాము శివారి మెట్ల కాడకి అయితే. చూడండి, జనాలు అయితే పెద్దగా రష్ అయితే లేదు శివారి మెట్ల కాడ. మేమైతే ఇంకా పూజ చేసేసి ఇక్కడైతే స్టార్ట్ అయిపోయినాము శివారి మెట్ల. తిరుమలకి అయితే మా ఫ్యామిలీ అంతా అయితే వెళ్ళినాము. ఇంకా అందరం కలిసి అయితే శివారి మెట్లు అయితే స్టార్ట్ చేసినాము. చూడండి, క్రౌడ్ అయితే పెద్దగా లేదు. దర్శనం అయితే చాలా బెన్న అయిపోతుంది. మీకైతే లాస్ట్లో చెప్తాను నాకైతే తాపలు ఎక్కేదానికి ఎన్ని అవర్స్ పట్టింది, అలాగే దర్శనం కూడా ఎన్ని అవర్స్ పట్టింది అని చెప్పేసి అయితే. మీరైతే వీడియో ఎక్కడ స్కిప్ చేసుకోకుండా అయితే చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. చాలా అంటే చాలా బాగా వచ్చింది వ్లాగ్ అనమాట. శివారి మెట్లు ఎక్కడం అంటే ఫస్ట్ 1000 అయితే ఈజీగా ఎక్కుతాము. ఆ తర్వాత వచ్చే 1500 మెట్లు అయితే చాలా కష్టం. ఎందుకంటే ఇంత హైట్ అయితే ఉంటుంది. కొండ ఫుల్ గస అయితే వస్తుంది. తిరుమల కొండ ఎక్కాలన్నా, తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం జరగాలన్నా ఆయన అనుగ్రహం లేని మనమైతే తిరుమల క్షేత్రంలో అడుగు పెట్టలేము. ఆయన రప్పించుకోవాలనుకుంటేనే రప్పించుకుంటాడు. ఆయన అనుగ్రహం ఉండాలి దేనికైనా. ఫైనల్ గా మనకైతే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి అయితే పిలుపు వచ్చేసి ఫైనల్ గా మనమైతే శివారి మెట్లు అయితే కంప్లీట్ అయిపోయినాం. పూర్తిగా పైకి అయితే వచ్చేసాం. నాకైతే 2 అవర్స్ అయితే పట్టింది. మేము మా ఫ్యామిలీ అందరం వచ్చేదాన్ని. అలాగే ఇంకా నాకు తిరుమలలో దర్శనం అయితే 2 అవర్స్ అయితే పట్టింది. ఫైనల్ గా నాకైతే దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది. తిరుమలలో టెంపుల్ అవుట్ సైడ్ వ్యూ అయితే చూపిస్తా చూడండి. నా ప్రతి ఒక్క ఫాలోవర్స్ కూడా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థించాను. మీరైతే మన వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేసుకోకుండా చూసేందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. సరే మరి మీరైతే తప్పకుండా మా ఛానల్ అయితే ఇప్పుడే వెళ్ళి యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేసేయండి. సరే మరి ఉంటా, బాయ్.